హలో అందరికీ. ఒక్కసారి ఫిష్ పుల్స్ నా స్టైల్‌లో ట్రై చేయండి. చాలా కమ్మగుంటది టేస్ట్. ఫస్ట్ ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక ఫిషెస్‌ని 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని ఇంకా స్మెల్ ఉంది అనిపిస్తే ఒక హాఫ్ చెక్క లెమన్, కొంచెం దొడ్డుప్పేసి మంచిగా రబ్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులు, కొన్ని మిరియాలు, కొన్ని గసాలేసి లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ చేసుకోండి. ఇక రోస్ట్ అయిపోతున్నాయి అన్నప్పుడు ఒక 5-6 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని చల్లగా అయిపోగానే పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో ఒక పెద్ద 3 ఆనియన్స్, ఒక టమాటా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఎప్పుడు ఫిష్ పులుసు చేసినా కూడా ఇట్లా వెడల్పున్న కడాయిలోనే చేయాలి. దీనిలోనే ఆయిల్ వేసుకొని కరివేపాకు ఖచ్చితంగా వేయండి. అదే మంచి ఫ్లేవర్. ఇక మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపేసి అది మిక్స్ చేసేసి చింతపండుని పిసికి చింతపండు రసంలోనే కారం, ఉప్పు వేసుకొని దీనిలో వేసేసుకొని కొంచెం దగ్గరికి కాగానే మనం ముందే వేసుకున్న మసాలాని వేసుకొని ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసుకొని ఒక్క 5 మినిట్స్ దీనిలో మగ్గిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి బంద్ చేసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని తినేయడమే. కానీ అట్లా తినొద్దు. ఒక్క 1 డే అయినా అట్లా పక్కన పెట్టి తింటేనే ఫిష్ పుల్స్కి టేస్ట్. ఇంకెందుకు లేట్ మరి, ట్రై చేయండి.